దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అదే సమయంలో దేవుని పాద సన్నిధిలో దేవుని ఘననామమును గణపరచుటకు కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధానములో ఈ శ్రేష్టమైన శుభదినాన మనము ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారి ప్రేమ ఎలా ఉండాలి? దేవుని నమ్మిన వారి ప్రేమ ఎలా ఉండాలి? ఏమై ఉండాలి అంటే, ఎలాంటి ప్రేమను సంఘములో, సమాజములో, కుటుంబములో, వ్యక్తిగత జీవితంలో మనం కలిగి ఉండాలి? ఒకసారి మూలవాక్యాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో ప్రభువు ఈ రీతిగా తన దాసుడైన పౌలు ద్వారా ప్రేమను గురించి, ఈరోజు మన ప్రేమ ఎలా ఉండాలి అన్న విషయాలు మాత్రమే మనం చూస్తాం. సరేనా? 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ వచనము, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలు. పౌలు అంటాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. దానికి ఆయన ఏం చేశాడు అనంటే, తనను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. కాబట్టి మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలలో క్రీస్తు ప్రేమను మనం కనపరచాలి అని చెప్పాడు. అప్పుడప్పుడు లోకంలో మనం చూస్తున్నప్పుడు, వీడు అచ్చం వీళ్ళ నాన్న మాదిరే ప్రవర్తిస్తారా అని కొన్ని పోలికలు పిల్లల గురించి చెప్తుంటారు. వీడు వీళ్ళ నాన్న మాదిరే, ఈ అమ్మాయి అచ్చు వీళ్ళ అమ్మ మాదిరే, లేదా ఈ అమ్మాయి వాళ్ళ నాన్న మాదిరి, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ మాదిరి అని చెబుతున్నప్పుడు, ఈ అబ్బాయిలో వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను చూస్తున్నారు. ఏదో ఒకటి శరీరంలోని, అది ముఖ కవలికలు కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, దాన గుణము కావచ్చు, ఏదైనా. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో ఒక మంచి యవనస్తుడైన తిమోతిని గురించి మనం చూస్తున్నప్పుడు, అపోస్తలుడైన పౌలు, మనం తర్వాత అపోస్తల కార్యం 16వ అధ్యాయం అక్కడ ఉంటాయి. ఓ తిమోతి, నీ ప్రేమ నిష్కపటమైనదయ్యా, లేకపోతే నీ యొక్క త్యాగము చాలా మంచిది. ఆ ప్రేమ గుణగణాలు నీకు ఎట్లొచ్చాయంటే, నీ అవ్వ అయినటువంటి లోయలోనూ, నీ తల్లి అయినటువంటి యునేకోలోనూ ఆ ప్రేమలు ఉన్నాయి తిమోతి అని చెప్పారు. అంటే తిమోతి యొక్క ప్రేమ గుణగణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. వాళ్ళ అమ్మకు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? వాళ్ళ అవ్వ దగ్గర నుంచి అని పౌలు చెప్పాడు. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం చేసేది ఏదో అంత కాకపోయినా కొంతైనా మనమ్మ లేకపోతే మన నాన్న, లేదా వారమ్మ వారి నాన్న, ఎవరిలో కొన్ని లక్షణాలు వస్తాయి. వీడు అచ్చు వాళ్ళ మామ పోలిక, వాళ్ళ అబ్బ పోలిక, వాళ్ళ తాత పోలిక, వీడి గుణమంతా వాళ్ళ అబ్బ మాదిరిరా అని చెప్పేవాడు. వీడు వాళ్ళ తాత మాదిరి పీసినవుడురా అని చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారు. చాలా పోలికలు
మనం చూస్తుంటాం. వాళ్ళవ్వకు రొడ్డవాటం, ఈమె కూడా రొడ్డవాటం అంటే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ అని. అలా కొన్ని పోలికలు మీరు చూస్తుంటారు. ఒకరిద్దరే అనుకోమాకండి, అందరి గురించి మాట్లాడుతారు. ఇప్పుడు మనము దేవుని ప్రియబిడలమైతే ఆయన మన మీద ప్రేమ చూపి తనను తాను అర్పించుకున్నాడు. ఇప్పుడు మన ప్రేమ ఎట్లుండాలి? అర్పించుకోవడం ఏదో తెలియదు, కానీ ఎలాంటి ప్రేమ చూపాలో ఇది 2 సందేశాల యొక్క సమన్వయము. చూద్దాం. మనం మొదటి విషయాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక మన ప్రేమ ఎలాగుండాలో 12వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తున్నాం. మన ప్రేమ ఎలాగుండాలో ఇప్పుడు మనం చెప్తారు నీ అలాగా. 12వ అధ్యాయం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చాలు. ఇంకా చెడ్డదాన్ని అసహించుకోండి, మంచిదాన్ని హత్తుకోండి, ఇవన్నీ వద్దు. దేవుని నమ్మిన దేవుని ప్రియబిడ్డలమైన మన ప్రేమ ఎలాగుండాలంటే నిష్కపటమైన ప్రేమ. అర్థమయ్యే రీతిగా చెప్తాను, కపటము లేని ప్రేమ. ఇంకా అర్థమయ్యే రీతిగా చెప్తాను, నటన కాని ప్రేమ. ఏం ప్రేమ? నటన కాని ప్రేమ. చాలా మంది అలా నటిస్తారు ప్రేమ చాలా బాగా. అందుకే ఈరోజు లోకంలో మనం చూస్తున్నప్పుడు చాలా మంది ఆడపిల్లలు ఆ నటన నిజమనుకొని తమ్మును తాము సమర్పించుకుని పెళ్లిళ్ళు చేసుకుని ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయి వదిలిపెట్టిన తర్వాత జీవితాలు చాలా దారుణం. నాకు చాలా మంది అలాగే ఫోన్ చేయడం, అన్నయ్య మా పాప ఒక అబ్బాయిని ప్రేమించింది, వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది, బాబు పుట్టిన తర్వాత వాడు లేడన్నా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. ఇలాంటి తల్లులు చాలా మంది తండ్రులు నాకు ఫోన్ చేశారు. మరి మీ అమ్మ ఎక్కడుంది? మా ఇంట్లో ఉందన్న, మా ఇంట్లో ఉంది. ఏం చేస్తుంది? ఏం చూస్తుందన్నా? ఏదో ఒక చిన్న పని చేసుకుని బ్రతుకుతుంది. ఇప్పుడు ఏమంటుంది? నేను మోసపోయానని చెప్తుంది. ప్రభునందు ప్రియులారా, ఇలాంటివి చాలా లోకంలో మనం చూస్తున్నాం. అది ఒక రకమైతే ఇంకా 2వ రకాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయవలసి వస్తే, చాలా మంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోడుకోడళ్ళు, తోడల్లుళ్ళు, అత్తా కోడళ్ళు, వీళ్ళందరూ రియల్ ప్రేమ చూపట్ల. ఇస్తే ప్రేమిస్తాం, ఈకపోతే, అందుకే నేను ఒక మాట చెప్తుంటాను సందేశంలో, ఇస్తే పెళ్లి చేస్తాం, ఇయ్యకపోతే ధ్యానం చేస్తాం. నువ్వు ఎంతసేపు ఇస్తూ ఉంటేనే మంచోడివి, మంచిదానివి. అయ్యో ఈరోజు నా పరిస్థితి బాగలేదండి, నేను ఇప్పుడు ఇచ్చే స్థితిలో లేను అన్నావు అనుకోండి, ఇన్ని రోజులు చేసిన మంచి అంతా కూడా రెప్పపాటులో చెడు అయిపోతుంది. అందుకే లోకంలో ఒక నానుడు ఉంది. ఎవరైనా వికలాంగులు ఉంటే మన వాక్యం వినే వాళ్ళు అపార్థం చేసుకోకూడదు. కుంటోందంట, ఎంత మోసినా కూడా చెడ్డేనంట. కిందన చర్చి దగ్గర నుంచి అయ్యో నడవలేడని ఎత్తుకొని వచ్చి చర్చిలోకి వచ్చి ఒక చేరేసి కూర్చోబెట్టి ఇంకా ప్రార్థన చేసుకుంటాలే అని మనం వచ్చేసామనుకోండి, మధ్యలో వానికి ప్రార్థనలో ఉండాలనిపించలేదు, అప్పుడు ఏదో తిప్పలు పడ్డాడు. ఇప్పుడు అనే మాట ఏంటంటే, ఎవడో నన్ను అనవసరంగా తెచ్చిపెట్టాడు అంటాడు. కృతజ్ఞత లేనటువంటి కపటమైన ప్రేమలు. ఈరోజు ఈ ప్రేమ ఎక్కడి దాకా వచ్చేసిందంటే భార్య భర్తల దాకా కూడా వచ్చింది. అడిగినవన్నీ తెచ్చిస్తే హస్బెండ్ మంచోడే అంటే భర్త మంచోడే, అడిగిన దాన్ని ఏవైనా ఇది వద్దులే అన్నాడు అనుకోండి, ఆ రోజు వంటింట్లో చెప్పండి కిరవాణి మ్యూజిక్ వినపడతా ఉంటుంది. గిన్నెలు దడదడ బడబడ డబడబా అంటా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అవి తెచ్చాడనుకోండి, శబ్దం కాకోకుండా పెడతారు.
కపటమైన ప్రేమ. అందుకే ఒక మాట ప్రేమ గురించి మీకు చెప్పాను. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31 వచ్చింది. నా జనులు వినండి, మందిరం కదండి, మనం అందరం ప్రార్థనకు వచ్చేటప్పుడు నా జనులు రాదగిన విధముగా నా యొద్దకు వచ్చి, నీకు తెలుసు అది ఎవరిస్తాను, రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని వారిని అనుసరించి ప్రవర్తింపరు. చూడండి, వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. చాలా లేపని చెప్తాను. ఎట్లా వస్తారంట? నా జనులు రాదగిన విధముగా. నేను చూస్తుంటాను సీసీ కెమెరాల వాచ్. మీరు గేటు దగ్గరికి రాగానే ఫస్ట్ ఎంత మంచి భక్తిగా మీ పైట చెంగును ముందు తల మీద కప్పరు, బోంటి మీద కప్పేస్తారు. ఆ స్టెప్ ఎక్కి తలుపు దగ్గరకు వచ్చేసరికి తల మీద కప్పేస్తారు. అబ్బబ్బబ్బ, తల మీద కప్పేస్తారు. వచ్చి కూర్చొని దేవుని మాటలు కూడా వింటారు. నోటితో ఎంతో ప్రేమ. ఇప్పుడు నేను గమనిస్తున్నాను బాగా. ఇప్పుడు ఉదాహరణకు పక్కింటి ఆమెకు ఏదైనా సూటిగా తగిలి, ఏంది ఈమెకు బాగా వినండి, పక్కింటి ఆమెకు సూటిగా ఈమెకు పొగడ్తగా దేవుని మాట వచ్చాయనుకోండి, ఆమె నొచ్చుకుంటుంటే ఏమైనా పొగిడాం కదా, ఆమంటది దేవుని వాక్యం నాకు అంతగా ఉంటుంది కనుక మన కోసం కాదు ఆయన చెప్పేది, ఆయన కోసం చెప్పుకుంటున్నాడా, మన కోసం చెప్తాడు ఆయన. దేవుని మాటలు స్వీకరించాలంట. ఎందుకంటే ఇక్కడ పొగిడాం ఆయనకి తిట్టాం కాబట్టి. రేపొద్దున ఏకకి తిట్టి వచ్చినప్పుడు అదే దేవుని మాట, ఆయనకు ఎట్టుంటే ఆయనకేమి. అందుకే అబ్బా మా మొగుడు వస్తాడు కాబట్టి నేను చర్చికి వస్తాను, మా భార్య వస్తుంది కాబట్టి నేను వస్తాను. అసలు మేము అనుకుంటే చర్చికే రాం. ఎందుకు? లాభాపేక్షలో వీరికి కావాల్సిన విషయాలు జరగలేదు కాబట్టి. రెండవది, మేము చాలా ఏళ్ళ నుంచి ప్రార్థన పోయినామబ్బా, ఏమి లాభం లేక మానేసినామంట. చాలా ఏళ్ళ నుంచి తిండి తింటే లావు కాలేదని మానేసకూడదు. తిండి వీరికని చచ్చిండ్రు. లావు కాకపోయినా తింటాం, ఇంకొకటి ఏదైనా కాకపోయినా ఉంటాం, కానీ మందిరంలో మాత్రం లాభాపేక్ష. అందుకే అన్నాడు, ఆ ప్రేమను గురించి మాట్లాడితే అది ఏ ప్రేమ? కపటమైనది. కపటమైనది. బైబిల్ గ్రంథంలో ఒక కపటదారి ఉన్నాడు. చెప్తాడు ఎవరు? నిమోతి. ఎవరున్నారు కపటదారి? సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయానికి వెళ్తే 14వ అధ్యాయం వరకు మీరు చదువుకుంటూ వస్తే, అమ్నోను స్నేహితుడున్నాడు ఒకడు, అహోనాదాబు, కపటోపాయము గలవాడు. యోనన్న ముంచనికి భలే చెడ్డ ఆలోచనలు ఇస్తాడు. అలాగ ముంచాడు. అన్న చెల్లెలు పాడైపోవడానికి కారణమయ్యాడు. అహోనాదాబు ఎట్ట చచ్చిపోయాడో తెలియదు కానీ అమ్నోను మాత్రం గొంతు కోసి చంపారు. కపట వ్యక్తుల యొక్క సహవాసం. ఆ యూదా ఇస్కరియోతు కూడా ముద్దు పెట్టేటప్పుడు కపటమైన ముద్దే, నిజమైన ముద్దు కాదు. కొంతమంది గట్టిగా కౌలించుకుంటారు, అక్క ఎన్ని రోజులైంది అక్క నేను చూసి, ఎన్ని రోజులైంది అరవని చెప్పే. పొరపాటుగా ఆ అక్కకు ఈ కుక్కకు బెసికింది అనుకోండి, అదే అబద్దు కలుసుకుంది, అబద్దు గబ్బు కొట్టింది, అన్నీ కొడతాయి. కపటమైన ప్రేమలు. కానీ దేవుని నమ్మిన వారిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఎలాంటి ప్రేమ ఉండాలి? కపటము లేని ప్రేమ. ప్రేమిస్తున్నామా? హార్ట్ఫుల్గా. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి పురుగులారా, హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు తప్పిదాలు దాచిపెట్టాడు. ఇది తప్పు వద్దని చెప్తాడు. ఎందుకంటే రేపటి దినాన చెప్పింటే నేను బాగుపడింది కదరా అని అనిపించుకోకూడదని. కానీ ఈరోజు చాలా మంది కపటమైన ప్రేమకిచ్చిన విలువ యథార్థతకు ఇవ్వాల. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నిజమైన స్నేహితుడు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి తప్పిదాన్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు.
కానీ నిజము కాని ప్రేమడు లోపల ముద్దులు పెట్టి నిన్ను ముంచుతాడు. అందుకే మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి, నిష్కపటమైనదై ఉండాలి. అలాంటి ప్రేమను చూపాలి ప్రియులారా. ఆ ప్రేమ చూపుకోకుండా నటించేటటువంటి ఏ ప్రేమైనా ఎప్పుడైనా సరే నవ్వుల పాలవుతుంది. నటించకూడదు. అమ్మా ఇది తప్పు అంతే. ఎవరో ఒక ఆమె వచ్చింది, మందిరానికి వచ్చింది, బాగా బ్యాంగిల్స్ వేసింది, నైట్ మీద వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఎవరో వచ్చిందిలే, ఏం రెగ్యులర్గా వచ్చే ఆమె కాదులే, ఉన్నీలే అని ఎందుకు కూర్చుకోవాలి? ఇది దేవుని మందిరం. వాళ్ళ వల్ల మనకు ఉపయోగము లేకపోతే ఒరిగేది తిరిగేది ఏం లేదు. అలాగ రాకూడదు. గెట్ అవుట్ బయటకు అంతే. మందిరానికి రావాలన్నా చక్కగా శుభ్రంగా ఇక్కడ దాకా బ్యాంగిల్స్ వేస్తే తెలిసినప్పుడు నిండుగా దేవుని మందిరానికి చీర కట్టుకుని రావాలంత లేదు. బహుశా వాళ్ళు వెళ్ళే చోట అలాగ వస్తున్నా కూడా అక్కడున్నటువంటి సేవకులు ఏమి అనిండరు కాబట్టే ఇక్కడికి అలాగ వచ్చారు. మేము మా ఊర్లో పోతాం బయట్లే, మీ ఊర్లో పోవచ్చు. నిజంగా దేవుని సేవకుడు కపటాన్ని కప్పిపెట్టుకోడు. మనకేం ఉరగదేం లేదు. నిష్కపటమైన ప్రేమ. రెండవ ప్రేమ చూద్దామా? ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఫిలిప్పీల పత్రిక కాదమ్మో, తీతు తర్వాత వస్తుంది. తీతు అంటే రూతు తీగాకండి నాయనో. 199వ పేజీలో, క్రొత్త నిబంధనలో 199వ పేజీలో 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం. అంటే ఉన్నది ఒకే అధ్యాయమే, కాకపోతే మీకు అర్థం కావడానికి చెప్పాను 1వ అధ్యాయం అని. 1వ అధ్యాయం 7వ వచనం చదవమా? సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఆ మాటలన్నీ మనం అలాగ చూసుకుంటూ వస్తున్నప్పుడు ఫిలెమోనుని గురించి పౌలు చెబుతూ ఉన్నాడు. అలాగ మాట్లాడుకుంటూ 2వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు ఫిలెమోనుకు మన సహోదరుని అప్పినకు తోడి యోధుడైన అర్కిపునకు ఇలాగ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. అలాగ మాట్లాడుతూ 7వ వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే, మీ ప్రేమ ఇతరులకు ఆనందమును ఆదరణయు కలగాలి. ప్రేమ ఏం కలగాలి? ఇతరులకు ఆనందం కలగాలి. రెండవది, వారు బాధలో ఉన్నప్పుడు ఆదరణ కలగాలి, ఆనందం కలగాలి. మన ప్రేమ ఎలాగ ఉండాలంటే ఇతరులకు ఆనందం. ఎలాంటి ఆనందం? అక్కడ మనం చూసాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2లో, ప్రేమించి పరిమళ వాసనగా తన్ను తాను అర్పణగా. మన ప్రేమ ఎదుటి వ్యక్తికి ఆనందం కలగాలి అని అంటే ఒట్టి మాటలు మాట్లాడకూడదు. అందుకే మీరు యేసు ప్రభుల వారి మొదటి 2 ప్రసంగాలను చూస్తున్నప్పుడు ఎవడో ఒకడు చలి చేతనో బాధపడుతున్నాడంట, సహోదరుడా పోయి చలిగాసుకో అనకూడదంట. చలిగాసుకో అని చెప్పడం ఈజీనే, కానీ దుప్పటి ఇవ్వడమే కష్టం. దుప్పటి కొనివ్వడమే కష్టం. కొనిచ్చినప్పుడే వాడిలో ఆనందం. అవును ప్రియులారా, మన ప్రేమ ఎదుటి వ్యక్తికి ఆనందం కలగాలంటే మనము ఏదో దేన్నో త్యాగం చేయాలి. అది ధనం కావచ్చు, సమయం కావచ్చు, లేకపోతే మన కుటుంబము, ఏదో ఒక వస్తువు కావచ్చు. అప్పుడే ఎదుటి వ్యక్తికి ఆనందం కలుగుతుంది. కానీ మీరు లోకంలో గమనించి చూడండి, ఏమి ఇవ్వరు, ఆనందం కావాలి అంటారు. ఎట్లా వస్తుంది ఆనందం? ఒక వ్యక్తికి ఒకటి ఇవ్వకోకుండా ఆనందం రాదు. ఒక మనిషి ముఖములో ఆనందం కనపడాలి అంటే మనలో సమర్పణ గుణం ఉండాలి. సమర్పణ గుణం ఉండాలి మనలో. అప్పుడే ఎదుటి వ్యక్తికి ఆనందం వస్తుంది. నోటి మాట వల్ల ఆనందం రాదు. నోటి మాట వల్ల ఆనందం రాదు. ఈరోజు చాలా మంది నోటి మాటలు తీయగా ఉంటాయి, కానీ పిల్లికి కూడా కాయకి వచ్చిందే ఇంటి ముందు,
అది ఎంతసేపన్నా ఎగరనీలే. అమ్మో నేను అన్నది ఇంత, ఇప్పుడు విసిరితే పొరపాటుగా నా మెతుకులు 4 పోయి పడితే, ఆ పడితే నీ ఆస్తి అంతా అరిగిపోతుంది పాపం. అది కాదు. ఆనందం కలగాలి అని అంటే అర్పించే మనస్సు ఉండాలి. రెండవది, ఆనందం కలగాలంటే అర్పించాం, ఎదుటి వ్యక్తికి ఆనందం కలిగింది, బాధలో ఉన్నాడు, మన ప్రేమ వారికి ఆదరణ ఇవ్వాలి. ఆదరణ ఇవ్వాలి. యేసు ప్రభుల వారు బేతనియ గ్రామం వచ్చినప్పుడు లాజరు చనిపోయి అప్పటికి సమాధి చేశారు, 3 దినాలు అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో 2 అక్క చెల్లెలు ఉన్నారు. ఒక అక్క ఏమో మార్త, ఇంకో అక్క ఏమో మరియ. ఈ మార్తకు ఎప్పుడు మెంటల్దే. ఎందుకు ఆ పేరు పెట్టుకుని అంతా మెంటల్ అంటారు చూడండి. అంటే మన దగ్గర పిల్లలు దేవుడికి స్తోత్రం. కొన్ని పేర్లు పెట్టుకున్నాడు ఎప్పుడు మెంటలే. మనం ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడతారు. యేసు ప్రభుల వారు వచ్చారు, ప్రభువా అని అన్నాడు మార్తాని. అమ్మాయి ఏం పర్లేదు, ఇప్పుడైనా బ్రతుకుతారు. ఇప్పుడు కాదు ప్రభా, పొందుతాను అప్పుడు ఆడ బ్రతికించే దేవుడు ఉంటే పొందుతాను బతుకుతారు. ఎన్ని చూసింది మెంటలక్క. అంటే కొంతమంది మెంటల్ అంతే ఇంకా. కానీ మరి అలాగనట్లా కన్నీరు కారుస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని మీద పరిపూర్ణంగా నమ్మిక ఉంచింది. వారికి ఆదరణకరమైన మాటలు ప్రభు పలికాడు. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, మన ప్రేమ కపటము లేనిదై ఉండాలి. మన ప్రేమ ఎదుటి వ్యక్తికి ఆనందము, ఆదరణ ఇవ్వాలి. బాధ ఇవ్వకూడదు. మనం బాధ పెట్టే వాళ్ళంగా ఉండకూడదు. ఎదుటి వ్యక్తి మన వల్ల ఆనందపడే రీతిగా కొంచెం మనం జరిగైనా ఆనందం ఇవ్వాలి. మనం జరగం. మొన్నటి దిన నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు కొండాపురం నుంచి మొదనూరుకి వెళ్తా ఉన్నాడు బస్సులో. ఫ్రీ బస్ కదా ఇప్పుడు. స్త్రీల సీట్లో స్త్రీలే కూర్చొని ఇవ్వండి, లేదా స్త్రీలకు ఇవ్వండి అని చెప్పేసి అంటారు. అమ్మగారు డబుల్ సీట్లో కూర్చున్నారు, పక్కన కనకాంబరాలు వేసి అల్లుతుందంట. సర్దుకో మరంతా. నేను ముద్దునుడు దాకా రావాలంటే మీ దాడలో సీట్ అని తెలుదు నీకు. లేడీస్ సీట్ అయితే కనకాంబర. అబ్బో ఎన్ని జరుగుతున్నాయో ఇలాంటి వింతలు. ఇంకొక ఆమె అంటుంది, ఇప్పుడు మనం అంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూస్తున్నాం కాబట్టి, ఈమె ఇంట్లో పప్పు అంట, వాళ్ళ అమ్మగారి ఇంట్లో చికెన్ అంట. సో ఆ ఊరికి ఈ ఊరికి 12 రూపాయలు ఛార్జీ అంట. ఈ నుంచి పప్పు తీసుకుని పోయి ఆ నుంచి చికెన్ తెచ్చుకుందంట బస్సులో. ఎంత ఆనందం కదండి బిడ్డలకు. ఇది రాను రాను అడిగిపోతుందో, ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో. మన ప్రేమ ఎదుటి వ్యక్తికి ఆనందం. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ కనకంబరాలు వెళ్ళేటటువంటి ఆమెనం కాదు, ఏం చేయలేక మన సహోదరుడు పైన కడ్డి పెట్టుకుని కూర్చొని, యాటికి మా పోతున్నావు అన్నాడంటే. ఎక్కడికి మా పోతున్నావు అని చెప్పేసానంట. అని చెప్పిందంట, పూజకు పోతున్నా నేను దేవాలయాన్ని. మరి దేవాలయానికి పోయేటప్పుడు మంచి మనస్సుతో ఎదుటి వ్యక్తికి అన్న సర్దుకున్నా ఏమైంది? లేదు వెనకల అన్న ముందు కూర్చొని ఆడున్న వాళ్ళని ఇక్కడికి రా. ఏదైనా చేయొచ్చు. ఒక అర్ధగంట లేదా 3/4 గంట ప్రయాణం. సో మీరేం కనకమరాలు అల్లరు నాకు తెలుసు, అలినేటే కొనుక్కుంటారు. కానీ సంఘంలో ఎవరికైనా మనం ఆనందం కలిగించే రీతిగా త్యాగం చేయాలి, ఆదరణ కలగాలి, నిష్కపటమైనదై ఉండాలి, ఆనందమును ఆదరణయు కలిగేదై ఉండాలి మన ప్రేమ. మూడవది ఎలాగుండాలో చూద్దామా? అలాగే కొంచెం ముందుకెళ్తే 3వ యోహాను పత్రిక అనే ఒక పత్రిక వస్తుంది, పేతురు తర్వాత వస్తుంది, అవునా? 3వ యోహాను పత్రికలో అక్కడ కూడా ఒకటే అధ్యాయం ఉంది. 6, 7 వచనాలు ఉన్నాయి, కలిసి ఉన్నాయి. అయితే మనకు 6వ వచనంలో ఉన్న ఆ మాటను ఒకసారి చూద్దామా? వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. చాలు. మన ప్రేమను గురించి అంట సంఘము సాక్ష్యం ఇవ్వాలంట. దేవుని నమ్ముకున్న తర్వాత ఆ అక్క ఆ అన్న మంచి ప్రేమ కలిగిన వాళ్ళండి. మేము ఇబ్బందులో ఉన్నప్పుడు లేక మా కుటుంబం గురించి
ఆలోచన కలిగినటువంటి వాళ్ళు సంఘములో ప్రతి కుటుంబముతో మమేకమై ఉంటారు. ఈ సాక్ష్యము చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకే నేను ఇదివరకు మీకు ఒక మాట చెప్పాను. మేము కర్నూలులో ఉన్నప్పుడు, మరలా ఒకసారి చెప్పవలసి వస్తుంది, మేము కర్నూలులో ఉన్నప్పుడు ఒక ఆయన వాళ్ళ కొడుకు ఉద్యోగం వచ్చింది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా వాడికి జాబ్ వచ్చిందండి, మేము ప్రేమ విందు ఇవ్వాలనుకున్నాం సంఘం అంతటికి. ఎంతమంది అండి మన సంఘము అంటే, అన్న ఆదివారం ఒక 200 మంది అట్లా కూడుకుంటారు, మిగతా నియామక కుడికలు మీకు తెలిసిందే కదా, నియామక కుడికలు 20-30 మంది వస్తారంటే, అయితే ఆదివారం అనౌన్స్ చేయండి అన్న, మీరు ఒక 200 మంది, మా బంధువులు ఒక 100 మంది, మొత్తం 300 మంది ఒక 2-3 ఆటలు తెగాల్సిందే అన్నాడు. సరే ఈయనేమో ప్రార్థన చేస్తూ సంఘంలో చెప్పాడు, అయ్యా అని పలాని సోదరుడు వాళ్ళ కుమారుడికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఇంట్లో కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు, ప్రేమ విందుంది. సో సంఘమంతటిని ఆయన తరపున నేను ఆహ్వానిస్తున్నాను, ఆయన కూడా మీకు చెప్తాడు తప్పకుండా. కాబట్టి మీరు సంఘమంతా వచ్చి ఆ కూడిక ప్రేమ విందులో పాలు పొందాలి అంటే 300 మందికి బ్రహ్మాండంగా మటన్ బిర్యానీ చేసి పెట్టాడు. అక్కడే ఉన్నాం మేము, బంధువులు సంఘస్థులు అందరూ కలిపిన 50 మంది లేరు. బాగా పందులు తిని బతికే రాత్రి నున్నవి తినే పందులు, బంధువులు సంఘస్థులు. ఏం పాస్టర్ గారు రాలంటే, నువ్వెవరి దగ్గరకు వచ్చావు అని అన్నాడు. నేను మీ ముందరే సంఘంలో చెప్పాను కదా, ప్రత్యేకించి నేను ఫోన్లు చేసి రావద్దని ఎవరికి చెప్పలే, నేను అందరికీ మీ ముందే చెప్పాను, ఆయన మాటగా నా మాట అని చెప్పాను, మీరు విన్నారు, మీరెంతమందికి చెప్పారో నాకు తెలియదు అని అంటే, తర్వాత తెలిసిన విషయం ఆయన హై లెవెల్ మెయింటైన్ అనమాట. ఎచ్చులు అంటారు చూడండి మన రాయలసీమ భాషలో, అతిశయ అనమాట, మేమంటే ఏమనుకున్నా అనే రకం. అదే సంఘములో ఒక విధవరాలు, ఒక చిన్న విధవరాలు వారి కుమార్తె ఫాస్ అయినందుకు స్తుతి కొడుకు పెట్టుకున్నారు. ఇది సంఘంలో చెప్పారు, అయ్యా సంఘం అంతటికి ఆహ్వానం, పలాని వాళ్ళ ఇంట్లో కూడిక ఉంది రండి అని చెప్పారు. అది మళ్ళీ ఒక 2 నెలల తర్వాత, ఎందుకంటే మేము అక్కడే ఉన్నాం కదా బైబిల్ కాలేజ్లో. సో ఆ రోజు ఆమె అనింది, అయ్యా ఎంతమందికి చేయమంటారయ్యా అనింది. మీకు తెలియదు ఏముందమ్మా, సంఘస్థులంతా 200 మంది, మీ వాళ్ళు ఎవరైనా వస్తారేమో తెలియదంటే, మా ఇంటికి అందరూ వస్తారయ్యా అనింది. సరే నువ్వు పిలువు ఒకసారి. ఈమె అందరినీ పిలిచిందమ్మా, మా ఇంట్లో ప్రార్థన ఉంది రండి అని పేరు పేరున పిలిచింది. ఆ రోజు 200 మంది కాదు, వాళ్ళ బంధువులు అందరు కలిపి 300 మంది ఉన్నారు. తర్వాత ఈయనకు ఆయనకు ఇదైన తర్వాత మాట్లాడితే, పాస్టర్ గారు ఏం చేసావమ్మా, ఏంటి ఇలాగొచ్చారు అని అంటే, ఆమె ఎవరింట్లోనో కూడిక జరిగితేనంట ఆ ఇంటికి వెళ్తుందంట, లాస్ట్ వరకు భోంచేయదు. ఉదాహరణకు సాయంత్రము కూడిక వాళ్ళ ఇంట్లో అంటే 4 ఆ టైంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఏదైనా పని చేయడం, కూరగాయలు తరిగించడము, లేకపోతే ఏదైనా మాట్లాడడము, ఒక మనిషి తోడు అట్లా ఉండడం అంతే. ఆమె దీనత్వం, మంచితనం, అరే ప్రతి దానిలో ముందు ఉంటుంది అని ఆమె కుటుంబానికి తరలి వచ్చి రావడమే కాకోకుండా వస్తూ వస్తూ, అమ్మాయి పాస్ అయ్యంటగా, కంగ్రాచులేషన్, ఇదిగో డ్రెస్ తీసుకో, ఎన్ని బట్టలు వచ్చాయి. సాక్ష్యం ఉండాలండి, ఎచ్చులు ఉండకూడదు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.